హలో అండి, వెల్కమ్ టు ది ఎంప్రెస్ తెలుగు టారో రీడింగ్. ఈరోజు టాపిక్ వచ్చేసి, మీ నుంచి దూరంగా ఉన్న మీ పర్సన్ మీకు ఏమన్నా మెసేజ్ అనేది ఇవ్వాలనుకుంటున్నారా? తను ఏదన్నా తన ఫీలింగ్స్ కానీ తన మనసులో ఉన్న మాటలు మీతో షేర్ చేసుకోవాలని ఉన్నారా? తను అసలు మనసులో ఉన్న ఏముంది అనే దాని గురించి కార్డ్స్ అయితే పిక్ చేద్దామండి. మన ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ దసరా ఆఫర్ కింద మనకు 555కి రీడింగ్ అనేది చెప్తున్నాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్లో కానీ యూట్యూబ్లో కానీ మెసేజ్ చేస్తే నేను రిప్లై ఇస్తానండి. ఓకే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అనేది చూద్దాము. మీ పర్సన్ నేమ్ ఒక 2 or 3 టైమ్స్ అనుకోండి, వాళ్ళకి రెజినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇది రిలేషన్లో ఉన్నా కానీ లవ్లో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికన్నా రెజినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. కాకపోతే మీకు రెజినేట్ అంతవరకు తీసుకోండి, మిగిలింది కొరవ వారికి రెజినేట్ అవుతుంది. మీ పర్సన్ యొక్క నేమ్ అనేది 2 or 3 టైమ్స్ అనుకుంటే వాళ్ళకి రెజినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉందన్నమాట. ఓకే, మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అనేవి ఎలా ఉన్నాయి? ఓకే అండి, మీ పర్సన్ మీ నుంచి అసలుకి వెళ్ళకుండా ఉంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే తను మిమ్మల్ని అవాయిడ్ చేస్తే తను ఏదో లైఫ్ అనేది ఎంజాయ్ చేయొచ్చు. మీ నుంచి అవాయిడింగ్గా వెళ్తే తన లైఫ్ అనేది మంచిగా ఉంటుంది, కెరీర్ అనేది మంచిగా ఉంటుందని తను అనుకున్నారు. అందుకని మీ హార్ట్ని అనేది తను బ్రేక్ చేసేసి వెళ్ళిపోయారు, మీ ఫ్యామిలీ నుంచి సపరేషన్ అయ్యారు. కానీ తనకి మనసులో ఉంది మీ ఫ్యామిలీతోనే ఉండాలి, మీ ఫ్యామిలీ అనేది గ్రోత్ అవ్వాలి, మీ ఫ్యామిలీని డెవలప్ చేసుకోవాలని. బట్ ఆ సిచ్యువేషన్ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్లో ఉండడం వల్ల తను మిమ్మల్ని అవాయిడ్ చేసేసి బయటకు అయితే వెళ్ళాల్సి వచ్చిందనమాట. వెళ్ళిన తర్వాత తన సిచ్యువేషన్ అంత బాగోలేదు, అంటే నైట్ అంటే పగులు రాత్రి నిద్రపోకుండా మరి తన ఒక చేసిన దాని గురించి పశ్చాత్తాపడుతున్నాడు. ఇదంతా నాకు అవసరమా, ఇలా చేయకుండా ఉండాల్సిందే, నా వర్క్ నేను ఉండాల్సిందే, నలుగురికి నేను మంచి చెప్పాల్సింది, బట్ నేను ఇలా చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్, నా యొక్క పర్సన్ని నేను ఒక ప్రిన్స్ ఆర్ ప్రిన్సెస్ లాగా ట్రీట్ చేయాల్సింది, బట్ ఇలా చేయడం వల్ల నేను చాలా మిస్టేక్ అనేది చేశాను, ఇలా చేయకుండా ఉండాల్సింది, నా ఫ్యామిలీతో నేను క్లోజ్ అయితే బాగుండు, నా ఫ్యామిలీని మళ్ళీ క్లోజ్ చేసుకుంటే బాగుండు, నా యొక్క పర్సన్ని నేను ఫ్యామిలీ అంటే ఇక్కడ మొత్తం అంటే మీ యొక్క పర్సన్ అండి, మీరు అబ్బాయిలు అయితే అమ్మాయిలని అనుకోండి, ఆ అమ్మాయి అయితే అబ్బాయిని అనుకోండి, ఒక పర్టికులర్ పర్సన్ మీద అయితే రీడింగ్ అయితే కాదు, మీరు ఎవరైతే మీ పర్సన్ని వాళ్ళు అనుకోండి, మీ యొక్క పర్సన్ని మీరు అంటే కలుసుకొని ఫుల్ఫిల్మెంట్ అనేది చేస్తే బాగుండు, మీ యొక్క రిలేషన్ని కంప్లీట్ చేస్తే బాగుండు. బట్ నేను తెలియక కొన్ని ఇట్లా విషయాలు చేయడం అనేది కరెక్ట్ కాదు కదా. లైక్ వచ్చేసి ఫైనల్ జడ్జిమెంట్ అయితే ఏదైనా అయితే బాగుండు, డివైన్ నుంచి మంచిగా మాకు బ్లెస్సింగ్ వచ్చి మంచిగా కలిసిపోతే బాగుండు, మూవ్ ఆన్ అయితే బాగుండు అని చెప్పేసి మీ పర్సన్ యొక్క మైండ్లో ఇవంతా రన్ అవుతుందండి. మీ పర్సన్ యొక్క ఎనర్జీస్ అండి ఇవంతా. మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీకు ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు, మీ నుంచి దూరంగా ఉన్న మీ పర్సన్ అసలు మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దాం. మీ పర్సన్ నేమ్ ఒక 2 or 3 టైమ్స్ అనుకోండి, వాళ్ళకి రెజినేట్ అవుతుంది. అలాగే టారో రీడింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నా ఆర్ ఎవరికైనా ఫుల్ రీడింగ్ కావాల్సిన కాంటాక్ట్ అవ్వండి. మీ పర్సన్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు చూద్దామండి. ఓకే అండి, మీ నుంచి దూరమైన తర్వాత నుంచి తనకు సరిగ్గా నిద్ర అనేది పట్టట్లేదండి. ఎందుకంటే మిమ్మల్ని మీ హార్ట్ అనేది బ్రేక్ చేసేసి తను వెళ్ళారు కాబట్టి తనకు అదే ఆలోచన స్ట్రెస్ అనేది ఎక్కువ ఉందన్నమాట. ఎవరన్నా హెల్ప్ చేస్తే బాగుండు, మీకు మీ పర్సన్కి మధ్య ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు. మీ నుంచి దూరం అయిన తర్వాత ఒక ఎంజాయ్మెంట్ అనేది తనకి దక్కుతుంది అని తను అనుకున్నారు. బట్ మిమ్మల్ని ఏంటంటే మిడిల్ డ్రాప్ చేశారు, అంటే మిమ్మల్ని బ్లైండ్గా నమ్మించి మోసం చేశాను,
నా పర్సన్ నేను బ్లైండ్గా నమ్మించాను. నా పర్సన్ నన్ను నమ్మిన పర్సన్ని నేను దూరం చేసుకున్నాను. బట్ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటంటే నన్ను అంటే పట్టించుకోవట్లేదు. నేను ఒక తనకి ఫ్యామిలీలో ఒక మెయిన్ పిల్లర్గా ఉండాల్సింది, బట్ నా రిలేషన్లో నేను మెయిన్ పిల్లర్గా ఉండాల్సింది. అంటే ఫ్యామిలీ అయితే మ్యారేజ్ అయిన వాళ్ళైతే ఫ్యామిలీ అండి ఉండాల్సింది. బట్ అలా కాకుండా తనని మిడిల్ డ్రాప్ చేసేసాను. నా లైఫ్ అనేది నేను ఎంజాయ్మెంట్ చేయాలని తనని మిడిల్ డ్రాప్ చేశాను. బట్ ఇది అనుకునేదంతా జరగలేదు. నా లైఫ్ అనేది మళ్ళీ రీస్టార్ట్ అయితే బాగుండు, నా యొక్క రిలేషన్ అనేది మళ్ళీ కంటిన్యూషన్ అయితే బాగుండు అని చెప్పేసి తను అనుకుంటున్నారు. మీతో అంతా చెప్పాలనుకుంటున్నారు అనమాట. నీ నుంచి దూరం అయిన తర్వాత నాకు ఎలాంటి మనశ్శాంతి అనేది లేదు, మంచిగా నేను నిద్రపోయింది లేదని చెప్పేసి వస్తుంది. కాకపోతే మీకు ఆ పర్సన్కి జరిగిన ఇష్యూస్ అనేవి, గొడవలు అనేవి అవే గుర్తొస్తుంది అనమాట మీ దగ్గరికి రావడానికి. అంటే కొంచెం ఈగో ఉంటుంది కదండి ఎవరికైనా, ఆ ఈగో అనేది తనకి అడ్డొస్తుంది అనమాట. ఎందుకు మీకు తనకి రిలేషన్ అనేది బ్రేక్ అయిపోయింది, బట్ తనకి మీరు జెన్యూన్ లవ్ ఇచ్చారు, ఆపోజిట్ పర్సన్ అనేవాళ్ళు జెన్యూన్ లవ్ ఇవ్వలేదు. తన లైఫ్ అనేది ఆ పర్సన్తో ఎంజాయ్మెంట్ అని అనుకున్నారు, బట్ అది అనేది కుదరలేదనమాట. మిమ్మల్ని మోసం చేశారు కాబట్టి వాళ్ళు పశ్చాత్తాప పడే టైం అనేది ఉంది వాళ్ళకి. ఏ పర్సన్ అయినా మనల్ని మోసం చేసినప్పుడు ఏమవుతుంది, వాళ్ళకి ఆ రివెంజ్ అనేది మనం తీర్చుకోకపోయినా డివైన్ అనేది ఆల్రెడీ ఇస్తుంది అనమాట. వాళ్ళకి ఇస్తుంది కాబట్టి వాళ్ళు పశ్చాత్తాప పడతారు. అరే నేను ఈ పర్సన్కి ఇలా చేయబట్టే కదా నాకు ఇలా అంతా జరుగుతుంది, నేను మంచిగా ఉండుంటే నా పర్సన్తో నాకు మంచిగానే ఉండుండే కదా, నేను ఇట్లా ద్రోహం చేశాను కాబట్టి నా పర్సన్ని నాకు ఇలా జరుగుతుంది అని చెప్పేసి అనుకున్నారు. కాకపోతే తను మైండ్లో ఇప్పుడు మీకు తనకి మధ్య చాలా ఇష్యూస్, గొడవలు అయితే జరిగాయి, అవన్నీ గుర్తొస్తున్నాయి అన్నమాట. గుర్తొచ్చి మీ దగ్గరికి వచ్చి తను సారీ అనేది చెప్పలేకున్నారు. ఈ గొడవలన్నిటికీ కారణం ఎవరు అంటే థర్డ్ పార్టీ నా లైఫ్లోకి రాబట్టే కదా నాకు ఇది నా పర్సన్ నుంచి నాకు దూరం అనేది వచ్చింది అనేసి అనుకుంటున్నారు. అలాగే నా పర్సన్ వదిలేసి వచ్చి ఇక్కడ లగ్జరీ లైఫ్ అనేది నేను అనుభవించాలనుకున్నాను. నాకు లగ్జరీ లైఫ్ అనేది లేదు, నా పర్సన్తోనే నాకు లగ్జరీ లైఫ్ అంటే కంఫర్ట్స్ అంటే మనకు డబ్బులు అంటే లగ్జరీ లైఫ్ అంటే బిల్డింగ్సే కాదు కదండి. మనకు నచ్చిన పర్సన్తో మనకి ఎక్కడున్న లైఫ్ అనేది లగ్జరీగా ఉంటుందని చెప్పేసి మీ పర్సన్కి ఇప్పుడు అర్థమైందనమాట. సో దానికోసం ఎదురు చూస్తున్నారండి. ఏదైనా ఒక సిచ్యువేషన్ అనేది వస్తే బాగుండు మీకు మీ పర్సన్కి. అంటే తన రూడ్గా అంటే బిహేవ్ చేశారు మీతో, అదే మైండ్లో ఉందన్నమాట. అంటే నేను అన్న మాటలు, నేను అన్న గొడవలు అంతా నా పర్సన్కి మైండ్లో ఉంటుంది. నాకు ఎలా మైండ్లో ఉందో తనకు కూడా అలానే ఉంటుంది కదా. నేను ఇప్పుడు వెళ్ళి చెప్తే తను అసలు యాక్సెప్ట్ చేస్తుందో లేదో, అసలుకి తను నన్ను అంటే మళ్ళీ నా యొక్క ఫీలింగ్స్ అనేవి తను అసలు అర్థం చేసుకుంటుందో లేదో, కరెక్టేనా అని చెప్పేసి అనుకుంటున్నారు. బట్ మీకు మీ పర్సన్కి ఏదైనా చిన్న పార్టీ అనేది జరిగినా, లేకపోతే ఏదైనా చిన్న ఫంక్షన్ లాంటివి ఏమైనా జరిగినా అక్కడ వాళ్ళు మీకు సజెషన్స్ అనేవి అంటే ప్రపోజల్ అనేది చేస్తే బాగుండు. ఏదైనా ఒక అకేషన్ అనేది జరిగితే బాగుండు అనుకుంటున్నారండి. ఏదైనా అకేషన్లో మిమ్మల్ని మీట్ అయ్యి వాళ్ళు మీకు తన యొక్క బాధని మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నారు. నాకు ఇంతటితో నా లైఫ్ అనేది అంటే థర్డ్ పార్టీతో లైఫ్ అనేది ఎండ్ అయిపోతే బాగుండు, అంటే ఈ పర్సన్తో నాకు అంతా కంఫర్టబుల్గా లేదు, నేను నా పర్సన్ మిడిల్ డ్రాప్ చేశాను, కాకపోతే ఆ శిక్ష అనేది నేను అనుభవిస్తున్నాను ఇప్పుడు అని చెప్పేసి మీ పర్సన్ ఇవంతా మీతో షేర్ చేయాలనుకుంటున్నారండి. చూడండి, మిడిల్ డ్రాప్ చేశాను, ఎందుకు చేశాను అని ఒక ఆలోచనలో ఉన్నారనమాట. కాకపోతే మీ పర్సన్ మీకోసం మళ్ళీ తిరిగి రావాలని చూస్తున్నారు. మీ యొక్క ప్రేమ తనని రప్పిస్తుందనమాట. మీ యొక్క పంచిన ట్రూ లవ్ ఎఫెక్షన్ అనేది తనని దగ్గరికి రానిస్తుంది. అంటే లైక్ చూడండి, వాళ్ళకి ఎవరో చెప్పారనమాట, ఇదంతా ట్రూ లవ్ కాదు, లైఫ్ అనేది ఎంజాయ్ చేయడం కాదు, లైఫ్ అనేది ఒక పర్సన్తో మనం జెన్యూన్గా ఉండడం అనేది లైఫ్లో మనకు మంచిగా ఉంటుంది. వెళ్ళి నీ పర్సన్ని నువ్వు మీట్ అవ్వు, నీ పర్సన్ని నువ్వు కలుసుకో, అప్పుడే నువ్వు రియల్ అచీవ్మెంట్ అనేది సాధిస్తావు అని చెప్పేసి వాళ్ళు రిలీజ్ అయ్యారు. వాళ్ళకి పక్కన ఉన్న పర్సన్స్ కానీ ఎవరన్నా కాకపోతే కొంచెం గైడెన్స్ అనేది ఇవ్వడం వల్ల ఏంటంటే మీ పర్సన్ కూడా రియలైజేషన్ అనేది వచ్చిందనమాట. కాకపోతే మీకు మీ పర్సన్కి ఏదైనా తొందరగా ఒక కమిట్మెంట్ అనేది వస్తే బాగుండు, అంటే ఒక ఫోన్ కాల్ అనేది మీ పర్సన్కి మీ నుంచి వస్తే బాగుండు అని చెప్పి మీ పర్సన్ ఎదురు చూస్తున్నారు. మీరు ఒక్కసారి కాల్ చేస్తే తను ఏంటంటే తన మనసులో ఉన్న బాధ కానీ ఏదైనా కానీ చెప్పాలనుకుంటున్నారు. లాస్ట్కి ఏంటంటే తను అనుకున్న గోల్ని, తన అచీవ్మెంట్ని ఏంటి మీతో రిలేషన్ అనేది మళ్ళీ కలుపుకోవాలి, మిమ్మల్ని తన ప్రేమగా దగ్గరికి తీసుకోవాలనుకుంటున్నారు. అది జరిగితే బాగుండని చెప్పేసి మీ పర్సన్ అనుకుంటున్నారు. ఇదంతా ఏంటంటే మీరు ఒక ఫోన్ కాల్ కానీ
మీరు ఎక్కడన్నా అకేషన్లో కనిపించినా కానీ ఇవంతా మీకు షేర్ చేయాలని చెప్పేసి మీ పర్సన్ ఎదురు చూస్తున్నారండి. అట్ ప్రజెంట్ మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ అండి ఇవి. మీ నుంచి దూరంగా ఉన్న మీ పర్సన్ యొక్క ప్రజెంట్ ఫీలింగ్స్ అండి. అలాగే మీకు ఏం లవ్ మెసేజ్ పంపిస్తున్నారో కూడా చూద్దామండి. ఓకే ఏంజల్స్, లవ్ ఏంజల్స్ చూద్దాము ఏం మెసేజ్ అనేది మీకు మీ పర్సన్ పంపించాలనుకుంటున్నారు చూద్దాం. మీ పర్సన్ నేమ్ అనుకోండి. ఫర్గివ్ అండ్ రియలైజ్ అనమాట. క్షమించి మీలో రియలైజేషన్ వస్తే బాగుంటుంది అనేది తను అనుకుంటున్నాడు. మీ లవ్లో మీరు తను క్షమించేసి ఒక రియలైజేషన్ అనేది వస్తుంది అనమాట. మీకు మీ పర్సన్కి ఎప్పటికైనా ఉండేది ఒక మ్యాగ్నెటిక్ కనెక్షన్, స్ట్రాంగ్ ఒక ఫుల్నెస్ అనేది మీకు ఉంటే బాగుండు. మ్యాగ్నెటిక్ కనెక్షన్ వస్తే బాగుండు. బీ హానెస్ట్. ఇంకా నుంచి మీ పర్సన్ హానెస్ట్గా ఉండి మీతో అన్నీ షేర్ చేయాలనుకుంటున్నారు అనమాట. లవ్ యువర్ షాడో అనమాట. మీకు మీ పర్సన్ అంటే మీ యొక్క షాడో ఎవరు? మీ పర్సన్. కాబట్టి ఫస్ట్ మిమ్మల్ని లవ్ చేసుకున్న విధంగానే మీ పర్సన్ కూడా లవ్ చేయండి అని చెప్పేసి మీకు ఏంజల్స్ అనేవి గైడెన్స్ ఇస్తున్నాయండి. ఓకే అండి, ఈ రీడింగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం ఏమన్నా మీకు కావాలంటే వాట్సాప్ నెంబర్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. వాట్సాప్లో మెసేజ్ చేసి నేను రిప్లై ఇస్తానండి. థ్యాంక్ యూ సో మచ్.